వీడియోస్ తీసుకుంటాం. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండల్ పాస్టర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో పగడాల ప్రవీణ్ కుమార్ గారి ప్రథమ వర్ధంతి సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభ సందర్భంగా వచ్చిన వారందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రవీణ్ పగడాల గారి యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ఆయన యొక్క సేవా పరిచర్యల్ని మాదిరిగా పెట్టుకొని ఈ భారతదేశానికి వారు అందించిన జ్ఞానాన్ని వారిచ్చినటువంటి సేవా స్ఫూర్తిని నింపుకొని ప్రతి క్రైస్తవులు అలాగే దైవజనులందరూ కూడా ఈ భారతదేశ రక్షణ కొరకు భారతదేశ పురోభివృద్ధి కొరకై ముందుకు సాగవలసిందిగా మరోసారి సంస్మరించడం జరిగింది. ఈ యొక్క ప్రత్యేకమైన కార్యక్రమంలో ఈ యొక్క అసోసియేషన్ అధ్యక్షులు జాన్ రమేష్ గారు చక్కని నిర్వహణ ఏర్పాటు చేశారు. వారి కమిటీ వారందరిని బట్టి కూడా మేము ప్రభువుని స్తుతిస్తున్నాం. క్రైస్తవ హక్కుల రక్షణ సమితి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా మరోసారి ప్రవీణ్ పగడాల గారికి ప్రత్యేకమైన నివాళులు అర్పిస్తున్నాం. వారి కుటుంబాన్ని, వారి పరిచర్యల్ని, వారి యొక్క సేవలను దేవుడు ఇంకా కొనసాగింపచేసి అనేకులకు దీవెనకరంగా ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. అలాగే భారత ప్రభుత్వాన్ని కూడా మరోసారి మేము జ్ఞాపకం చేస్తున్నాం. వారి యొక్క మరణం ఇప్పటికి కూడా వివాదాస్పద మరణంగానే ఉండిపోయింది. ప్రభుత్వం దాని విషయంలో చర్య తీసుకొని ఒకవేళ అది మర్డర్ అని క్రైస్తవులందరూ కూడా భావిస్తున్నారు. దాని వెనకాల ఉన్నది ఎవరు, దానికి సంబంధించిన వివరాలు తీసుకొని నేరస్తుల్ని చట్టపరంగా శిక్షిస్తే క్రైస్తవ సమాజానికి భద్రత కలుగుతుంది. అలాగే భారత రాజ్యాంగానికి ఒక విలువ ఉంటుంది అని ఈ సందర్భంగా మేము జ్ఞాపకం చేస్తున్నాం. అలాగే భారతీయ క్రైస్తవులందరికీ కూడా భద్రత కల్పించాలని ఈ విషయంలో మేము మరొకసారి జ్ఞాపకం చేస్తూ ప్రవీణ్ పగడాల గారి యొక్క ఆత్మ శాంతి కొరకై ప్రార్థన చేయడం జరిగింది. అటువలే వారి యొక్క సేవలను స్మరిస్తూ వారు అనాథలకు ఆశ్రయంగా నిలిచి అనాథల్ని పోషించి విద్యాభ్యాసం అందించి గొప్ప చేశారు. ఎంతో మంది మూఢనమ్మకాల్లో ఉండిపోయినటువంటి ప్రజల దగ్గరికి వెళ్ళి వారికి వివేకం అందించి వారిని కూడా ఆత్మగౌరవంతో బ్రతకగలిగేటట్లుగా సిద్ధపరచడం జరిగింది. అలాగే వారు చేసినటువంటి అనేక రకాలైనటువంటి సేవల్ని గుర్తిస్తూ వారి సేవల్ని కొనసాగిస్తూ వారి వెంట మేము కూడా వెళ్ళడానికి, వారి వల్లే సేవలో ముందుకు సాగడానికి ఇక్కడున్న దైవ సేవకులందరూ కూడా చేసిన గొప్ప ఉపన్యాసాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాం. అలాగే ఈ సందర్భంగా మరొకసారి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఆర్మూర్ మండల్ పాస్టర్ అసోసియేషన్ వారికి అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రైజ్ ది లార్డ్. మరణించి ప్రవీణ్ పగడాల గారు సంవత్సరం గతిస్తుంది. సంవత్సరం గతించిన నేపథ్యంలో ఇప్పటికీ ఆయన మరణం మిస్టరీగానే ఉండిపోయింది. అయితే ఆయన మరణం అది హత్య కాదు అని చెప్పేసి ఒకవైపు ఒక వాదన ఉంటే ఖచ్చితంగా అది మతోన్మాదుల చేతిలో మారణ హోమమని క్రైస్తవులమైన మేము విశ్వసిస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రవీణ్ పగడాల గారి మరణం మీద ఓ విచారణ జరిపించి నిజాలను నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది అని క్రైస్తవ లోకంగా మేమంతా భావిస్తున్నాం. ఈరోజు ప్రవీణ్ పగడాల గారు మరణించిన సంవత్సరం పూర్తయిన నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో ఆర్మూర్ మండల పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో ఇక్కడ వచ్చినటువంటి అశేష దైవ భక్తుల సారథ్యంలో మేమంతా ప్రవీణ్ పగడాల గారికి నివాళులు అర్పించి జరిగింది. రానున్న దినాల్లో ప్రవీణ్ పగడాల గారు చూపిన స్ఫూర్తితో ఇంకా మరింత ఉత్తేజంతో ఈ తెలుగు రాష్ట్రాల్లో క్రీస్తు యొక్క సువార్తను, యేసు ప్రభు యొక్క ఔన్నత్యాన్ని ప్రకటిస్తాం. మా విశ్వాసాన్ని మేము చాటించడంలో భారత రాజ్యాంగం మాకు కల్పించిన హక్కును ఆధారం చేసుకొని మా భారతదేశంలో బిఆర్ అంబేద్కర్ గారు మాకు ఇచ్చినటువంటి మత స్వేచ్ఛను పురస్కరించుకొని ఖచ్చితంగా క్రీస్తు మాకు చూపెట్టిన ఆ ప్రేమ మాదిరిని బైబిల్ను అనుసరించి మేము బోధిస్తాం, ప్రకటిస్తాం. మా విశ్వాసం కోసం జీవిస్తాం, అవసరమైతే మా విశ్వాసం కోసం మరణిస్తాం. దీనికి ప్రవీణ్ పగడాల గారు మాకు గొప్ప స్ఫూర్తిదాయకంగా ఉన్నారు. దీన్ని బట్టి మేము ఎంతో సంతోషిస్తున్నాం. ఇప్పటికైనా బేషరతుగా ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసి నిజాలు నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందని ప్రభుత్వాన్ని క్రైస్తవ సమాజంగా మేము డిమాండ్ చేస్తున్నాం.